నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామిరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కేసీఆర్ పిటిషన్పై హైకోర్టులో ముగిసిన వాదనలు. సాయంత్రం లేదా సోమవారం తీర్పు వెల్లడించే అవకాశం. జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్లో మొదలైన వర్గపోరు. కలకలం రేపుతున్న జీవన్ రెడ్డి, సంజయ్ ఫ్లెక్సీలు. మహిళలను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడితే సహించం. టికెట్స్ కుంభకోణంపై కోర్టుకు వెళ్తామన్న బీఆర్ఎస్. భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల ధర్నా. మౌలిక వసతులు కల్పించాలంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన. విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. జగిత్యాల జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు మొదలైంది. జగిత్యాల పట్టణంలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జీవన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ వర్గీయులు నియోజకవర్గంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి అంటూ ఒక వర్గం, అభివృద్ధి కోసం చేరిన సంజయ్ అంటూ మరో వర్గం ఫ్లెక్సీలు పెట్టారు. రాజీనామాపై జీవన్ రెడ్డి వెనక్కి తగ్గినా ఆయన తరఫు కార్యకర్తలు శాంతించలేదు. జీవన్ రెడ్డి విధేయతను అవమానించారని, అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు ఎమ్మెల్యే సంజయ్ ప్రవర్తిస్తున్నారని జీవన్ రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు మొదలైంది. జగిత్యాల పట్టణంలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జీవన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ వర్గీయులు నియోజకవర్గంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, మొత్తంగా జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ దాదాపు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో నిన్న అధిష్టానాన్ని కలిసిన సందర్భంలో ఆయన కాస్త చల్లబడినట్టు కనిపించింది. కానీ జగిత్యాల్లో పరిస్థితి మాత్రం విభిన్నంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి జీవన్ రెడ్డి వర్గీయులు ఏమాత్రం కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డి 40 సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా వచ్చిన సంజయ్ కుమార్ వర్గీయులు ఇవాళ జగిత్యాల నియోజకవర్గ కేంద్రంలో, జగిత్యాల పట్టణంలో అనేక చోట్ల కూడా అభివృద్ధి ప్రదాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే సందర్భంలో కాంగ్రెస్ కు సంబంధించి జీవన్ రెడ్డి, ప్రధానంగా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన అనుచర గణం కూడా ఇదే ప్రాంతంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటేనే జగిత్యాల అంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మొత్తంగా ఒక కోల్డ్ వార్ అయితే కొనసాగుతోంది. ఇటు జీవన్ రెడ్డి వర్గీయులకు అలాగే సంజయ్ కుమార్ కు మధ్య అయితే ప్రస్తుతము గట్టి కోల్డ్ వార్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి అంటే అంత సద్దుమణిగింది అనుకున్నటువంటి నేపథ్యంలో డాక్టర్ సంజయ్ కుమార్ ప్రస్తుతము ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఉన్నారు. అలాగే జీవన్ రెడ్డి కూడా హైదరాబాద్ లో, ఢిల్లీలో ఉన్నారు. ఈ క్రమంలో సంజయ్ కుమార్ స్వయంగా జగిత్యాలకు సంబంధించిన బీఆర్ఎస్ శ్రేణులు అలాగే బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలను హైదరాబాద్ కు ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా కోరుతున్నారు. ఈ క్రమంలో నిన్న కొద్ది మంది హడపదడప రాయకల్కు సంబంధించిన కొద్ది మంది కూడా జాయిన్ అయ్యారు. దీన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అంటే జీవన్ రెడ్డికి సంబంధించిన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంతంగా ఉంది, అంతా కలుపుకొని పోయేటువంటి ప్రాంతంలో సంజయ్ కుమార్ ఈ విధంగా హైదరాబాద్ కు పిలిపించుకొని కండువా కప్పడం ద్వారా మరింత జీవన్ రెడ్డి ఉనికిని తప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి వర్గీయులటువంటి వాదన. ఈ క్రమంలో మరి అతి త్వరలో అంటే రానున్న 2-3 రోజుల్లో సంజయ్ కుమార్ ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గం సంబంధించి ఒక్కొక్క గ్రామం నుంచి దాదాపు 30 మంది 40 మంది కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి. జగిత్యాల పట్టణంలో ఒక భారీ ర్యాలీ నిర్వహించి తమ సత్తా ఏంటో చూపెట్టాలంటూ కూడా అందరికీ ఫోన్లు చేసినట్టు మనకు తెలుస్తోంది. మరి ఎంతవరకు సహకరిస్తారనేది తెలియాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం సద్దుమణిగింది. అంతా కూడా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని మరొకసారి అగ్నికి ఆజ్యం పోస్తూ ఈ విధంగా ప్రవర్తించడం సరికాదు అనేటువంటిది కాంగ్రెస్ జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయుల వాదన. మరి ఎంతవరకు కొనసాగుతోంది? ఎందుకంటే రానున్న రోజుల్లో ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అలాగే రకరకాలుగా పిఎస్సిఎస్ చైర్మన్లు, ఇతరత్ర కౌన్సిలర్ ఎన్నికలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా తీవ్రంగా ఘాటుగానే రగిలిపోతున్నారు. మరి సంజయ్ కుమార్ జగిత్యాలకు వచ్చినటువంటి క్రమంలో జీవన్ రెడ్డి వర్గీయులు ఏ విధంగా ముందుకెళ్తారు, ఏం జరగబోతున్నది మాత్రము జగిత్యాల జిల్లా, జగిత్యాల నియోజకవర్గ పరిణామాలు ఒక జగిత్యాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. కుమార్.
రైట్, థ్యాంక్ యూ సందీప్. తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ ఉదయం కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కవితను ధైర్యంగా ఉండమని హరీష్ రావు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతు బంధు కోసం రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. రుణమాఫీ ఎవరెవరికి ఇస్తారో చెప్పాలని కొప్పుల డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో విత్తనాలు బ్లాక్లో అమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన రైతులకు కనీసం రైతు బీమా కూడా ఇవ్వడం లేదన్నారు. పంటలకు 500 బోనస్ ఇస్తామని మోసం చేశారని కొప్పుల మండిపడ్డారు. కేసీఆర్ గారి నాయకత్వంలో అమలు చేసినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలను తిరిగి అమలు చేయడంలో కావచ్చు ఘోరంగా ఫెయిల్ అయిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఒక్క విషయం కాదు, మీరు ఏ విషయంలో తీసుకున్నా ఆనాడు వ్యవసాయం పండగలా ఉన్నటువంటి వ్యవసాయ రంగం ఈరోజు మళ్ళీ తెలంగాణ రాకపూర్వం ఏ రకమైనటువంటి పరిస్థితులు అయితే ఉండెనో, మరి నీళ్లు లేక కరెంటు లేక వ్యవసాయాలు సాగక భూములు జాగలు ఉన్నప్పటికీ కూడా రైతు ఎంత గోసపడ్డాడో ఆ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం అన్ని రంగాలను చక్కబెట్టి వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి పరిస్థితి నుండి ఈరోజు వ్యవసాయం చేసేటువంటి రైతులు అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి అలా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతు బంధు మేము గతంలో బ్రహ్మాండంగా అమలు చేసినాం 9 సంవత్సరాల పాటు. దానికి మీరు రైతు భరోసా కింద 10,000కు బదులు 15,000 రూపాయలు ఇస్తాం ప్రతి ఎకరానికని చెప్తిరి. 100 రోజులనే అమలు చేస్తాం అంటిరి. దగ్గర ఇప్పుడు 7 నెలలు దాటి 8వ నెల గడుస్తుంది. ఇస్తారా? ఇయ్యరా? ఇస్తే ఎట్లిస్తారు? ఎప్పుడు ఇస్తారు? మాటలు చెప్పుడు వేరు, చేతల రూపంలో రైతాంగాన్ని ఆదుకోవడం వేరు. 15,000 ఇస్తామన్నారు. ఎవరికి ఇస్తారు? 2 ఎకరాలకు ఇస్తారా? 5 ఎకరాలకు ఇస్తారా? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి విధంగానే మొత్తం మందికి ఇస్తారా? ఒక విధానం ఇప్పటివరకు మీరు ప్రకటించలేకపోతున్నారు. కౌలు రైతుకు కూడా ఇస్తామని ఆశ పెట్టిండ్రు. కౌలు రైతుకు కూడా ఏ బేస్లో ఇస్తారు చెప్పండి. ఒక భూమి మీద కౌలు అంటే కౌలు రైతు ఉంటాడు, ఓనర్ ఉంటారు. ఇద్దరు ఇట్లా ఎవరికి ఇస్తారు? ఇద్దరికి ఇస్తారా? చెప్పండి మీ విధానము. ఇలా నీళ్ళు ఇవ్వడంలో మీరు ఘోరంగా విఫలమైనరు. నీటి వ్యవస్థ మంచిగా తీర్చిదిద్ది మీ ముందర పెడితే పోయిన పంటకు కూడా నీళ్ళు ఇయ్యలే. మరి ఈ పంట వర్షాకాలం పంట, వర్షాలు ఇప్పటిదాకా వస్తలేవు. ఒకవేళ నిజంగా వర్షాలే కురవకపోతే రైతులను ఏం చేస్తారో మీరు చెప్పాలి. రుణమాఫీకి సంబంధించి కూడా చాలా పెద్ద మాటలు చెప్తిరి. డిసెంబర్ 9 ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. చివరికి ఆగస్టు 15 అన్నారు. ఆగస్టు 15 కూడా దీనికి అతిగతి ఉన్నదా లేదా? ఎవరికి ఇస్తారు? ఎట్లా ఇస్తారు? ఎంతమంది రైతులు ఉన్నారు? దానికి డబ్బు ఎంత అవసరమవుతుంది? దీని మీద ఇప్పటి వరకు ఒక విధానపరమైనటువంటి ప్రకటన లేదు. 9 సంవత్సరాలు ఎక్కడన్నా విత్తనాల కొరత ఉన్నదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు విత్తనాల కొరత లేదు. మరి వాళ్ళు ఎందుకు వచ్చింది విత్తనాల కొరత? రైతుల మీదనే లాఠీ చార్జ్ చేసేటువంటి పరిస్థితి. తర్వాత ఈ 9-10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో ఎక్కడైనా బ్లాకుల విత్తనాలు అమ్మిన చరిత్ర ఉన్నదా? ఏవైతే పంటలు ఎండిపోయినటువంటి నష్టపోయిన రైతులకు మీరు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. 10,000 రూపాయల ఈ నష్టపరిహారాన్ని ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చిండ్రు? 250 మంది రైతులు చనిపోతే మీ వైఖరి ఏంటి? మీరు ఏ రకమైన సహకారం అందించిండ్రు? మీరేమనుకున్నారు? రైతు చనిపోతే పలకరిస్తే ఇది నిజంగానే రైతు ఆత్మహత్య కింద మాకు అంటగడతారని ఎక్కడ ఎవరికి కూడా
మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రైతులు చనిపోతే పోవద్దనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? హైదరాబాద్లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ, కేంద్ర ప్రభుత్వం తీరుపైన ఎన్డీఏ రద్దు కోసం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇంటి లోపలికి ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి కాచిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. జరుగుతున్నటువంటి నిరసనలు కానీ ఏదైతే ఉద్యమాలు జరుగుతున్నాయో ఇప్పటి వరకు కూడా చలనం లేకుండా వివరిస్తున్నటువంటి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో తక్షణమే వీటిపై స్పందించి విద్యార్థులు 24 లక్షల మంది దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను రాసినటువంటి 24 లక్షల మంది విద్యార్థులకి న్యాయం చేయాలి. తప్పకుండా నీట్ పరీక్షను మళ్ళీ రీకండక్ట్ చేసి అందరికీ కూడా భరోసా కల్పించాలని ఇవాళ అఖిల విద్యార్థి అన్ని సంఘాలకు జారీ చేస్తున్నాము. ఒకవేళ చేయని పక్షాన ఇదే విధంగా వీళ్ళు వివరిస్తే కనుక వీళ్ళు తీరనియకుండా. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో నూతన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన గొప్ప నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఎర్రబెల్లి కొనియాడారు. కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా నేనుంటారని ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. భారత మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు భారత జాతి ముద్దుబిడ్డ పివి నరసింహారావు అని కొనియాడారు. తెలంగాణ బిడ్డగా పివి అందించిన స్ఫూర్తి మరువలేనిదని కేసీఆర్ పేర్కొన్నారు. ఉన్నప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞుడు, సంస్కరణలశీలి అయిన పూర్వ ప్రధాని పివి నరసింహారావు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. పీవీకి ముందు, పీవీకి తర్వాత అన్న రీతిగా భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఆయన మార్చారని కొనియాడారు. అలాంటి మహా గొప్ప వ్యక్తికి ఘననివాళిగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాది పాటు పివి శత జయంతి ఉత్సవాలను గొప్పగా దేశ విదేశాల్లో నిర్వహించిందని గుర్తు చేశారు. ట్యాంక్ బండ్కు పివి పేరును పెట్టుకోవడంతో పాటుగా విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అటు పివికి భారతరత్న ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేయడంతో పాటుగా పివి జీవితాన్ని కేంద్ర పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు కేటీఆర్. మేధో సంపత్తితో మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించిన ఒక అసామాన్య ప్రజ్ఞాపాఠవాలు కలిగిన పెద్దలు, బహుభాషా కోవిదుడు, మన తెలంగాణ బిడ్డ, వింధ్యా పర్వతాలను దాటి మొట్టమొదటిసారి హస్తినాపురంలో ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన మొట్టమొదటి దక్షిణాది నాయకుడు పాములపర్తి వెంకట నరసింహారావు గారి 103వ జన్మదిన ఉత్సవాన్ని ఈరోజు పెద్దలందరి సమక్షంలో జరుపుకుంటూ ఉండడం చాలా సంతోషంగా ఉంది. పివి గారు అతలాకుతలమై ఆర్థికంగా దెబ్బతిని ప్రమాదపు అంచున ఉన్న దేశానికి ఆనాడు 1991లో ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో, ఆనాడు ఆర్థికంగా పతనమైన పరిస్థితుల్లో ఒక ప్రధానమంత్రి పదవి అధిష్ఠించడం జరిగింది. కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే బిఫోర్ పీవీ, ఆఫ్టర్ పీవీ అన్న స్థాయిలో 1991-96 ఆ కాలం ఏదైతే ఉన్నదో 5 ఏళ్ల కాలం భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారి పేరు ఎవరైనా సరే తలుచుకోక తప్పదు. ఒక కవిగా, కథకుడిగా, సాహిత్యపరుడిగా, అదేవిధంగా అఖండమైన
సామాజిక స్పృహ ఉన్న నాయకుడిగా, ఒక సంస్కరణశీలిగా పివి నరసింహారావు గారిని చరిత్ర ఎన్నటికీ కూడా మర్చిపోదు. తప్పకుండా భారతదేశం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా పివి నరసింహారావు గారి పేరు సుస్థిరంగా భారత ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుంది. శ్రీ పివి నరసింహారావు గారికి శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారతరత్న ఇవ్వండి అని తెలంగాణ ప్రజల ఆకాంక్షగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో శాసనసభలో ఏ తీర్మానం అయితే చేసిందో దాన్ని గౌరవించినందుకు పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ప్రకటించినందుకు నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మహానుభావుడు పివి నరసింహారావు గారికి మా పార్టీ తరపున శత జయంతి ఉత్సవాలు ఆనాడు అపురూపంగా సంవత్సర కాలం పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్వహించడమే కాకుండా దేశ విదేశాల్లోని తెలంగాణ తెలుగు ఎన్ఆర్ఐలందరినీ కూడా కూడగట్టి, భారతీయులందరినీ కూడగట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆనాడు దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించింది. పివి నరసింహారావు గారి పేరు నెక్లెస్ రోడ్డుకి పెట్టడమే కాకుండా అక్కడే వారి విగ్రహాన్ని కూడా సమున్నతంగా ప్రతిష్ఠించిన నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కూడా ఆనాడు ప్రభుత్వ పక్షాన్నే పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. పివి నరసింహారావు గారి జీవిత చరిత్రను, వివిధ పార్శ్వాలను తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో పాఠ్యాంశాలలో కూడా చేర్చి భవిష్యత్ తరాలకు కూడా తప్పకుండా గుర్తుండిపోయే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా ఆ మహానుభావుని గౌరవించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా తరపున, మా పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తాం. గ్రామంలో పుట్టి దేశ ప్రధానిగా ఎదిగిన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు అని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కొనియాడారు. సమస్యల వలయంలో చిక్కుకున్న దేశాన్ని తన సంస్కరణలతో చక్కదిద్దారని చెప్పారు. తెలంగాణ సమాజం పీవీని మర్చిపోతుందేమోనన్న తరుణంలో రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ దేశ విదేశాలలో ఆయన్ను మళ్లీ గుర్తు చేసుకునేలా ఏడాది పాటు ఘనంగా శత జయంతి ఉత్సవాలు నిర్వహించారని ప్రశంసించారు. పీవీకి సేవల్ని గుర్తు చేసుకుంటూ కేంద్రం భారతరత్న ఇవ్వడం యావత్ తెలంగాణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారని వాణిదేవి చెప్పారు. నరసింహారావు గారి 103వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. ముందుగా ఎప్పుడూ మనకి శ్రీ పివి గారు ఆదర్శ ప్రధానినే, ఆదర్శ లీడరే. ఒక తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అని అప్పట్లో అనేవాళ్ళు. కానీ అటువంటి వెనుకబడ్డ ప్రాంతం నుంచి ఒక అపర మేధావి ఈ దేశాన్ని, అనేక చిక్కుల్లో ఉన్న దేశాన్ని, ప్రమాదం అంచులో ఉన్న దేశాన్ని అనుక్షణం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ 5 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించి అనేక సంవత్సరాలకు ఒక మంచి సంస్కరణల బాట వేసిన శ్రీ పివి నరసింహారావు గారు తెలంగాణ ముద్దుబిడ్డ మా నాయన గారు. ఈ సంవత్సరానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అది భారత ప్రభుత్వం గుర్తించి పివి గారి సేవలను గుర్తించి భారతరత్న అవార్డు ఈ సంవత్సరమే ప్రకటించడము, ఈ మధ్య పురస్కారం ఇవ్వడం జరిగించింది. అదంతా తెలంగాణ ప్రవాసులందరికీ ఎంతో పెద్ద విషయం అది. ఇప్పుడు ఎవరూ కూడా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, తెలంగాణ రాష్ట్రమే అసలు దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రం. మరొకసారి పివి గారిని మనం అందరం గుర్తు చేసుకుందాము. మరొకసారి మన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఎందుకంటే మరిచిపోబోతున్నారేమో, అంత గొప్ప మహానుభావుడిని ప్రజలు మరిచిపోతున్నారేమో అన్న క్షణంలో 2021వ సంవత్సరంలో 2021 నుంచి 2022 దాకా ఒక సంవత్సరం పాటు పివి గారివి శత జయంతి ఉత్సవాలు నభూతో నభవిష్యత్ లాగా ప్రపంచమంతా తెలియజేసేలాగా పివి గారి గురించి ఉత్సవాలు, శత వసంత ఉత్సవాలు ఎంతో గొప్పగా కీర్తించేటట్టుగా, తెలిసేటట్టుగా చేసిన కేసీఆర్ గారికి వల్ల భారత ప్రభుత్వం మరొకసారి రివైవ్ చేసుకుని, అరే ఇంత గొప్ప వ్యక్తికి మనం భారతరత్న ఇవ్వకుంటే తప్పల పడిపోతామేమో అన్నట్టుగా ఈ సంవత్సరం ప్రకటించడం, ఇవ్వడం, పురస్కారం ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలందరికీ ఒక గర్వించదగ్గ విషయంగా నేను భావిస్తూ. తెలంగాణ అసెంబ్లీలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పివి జయంతిని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథనిలోని మినీ ట్యాంక్ బండ్ బ్రిడ్జిపై ఉన్న ఆయన విగ్రహానికి జెడ్పీ చైర్మన్
పుట్టా మధు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంథనిలో మహనీయుల విగ్రహాలతో పాటు పివి నరసింహారావు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. దేశంలో నీచమైన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని పుట్టా మధు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో రోజుకో పంచాయతీ తెరపైకొస్తుంది. పార్టీలో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్గా విడిపోయారు. తాజాగా పీసీసీ చీఫ్ ఎంపికలో రేవంత్ వ్యూహాలకు సీనియర్లు చెక్ పెడుతున్నారు. క్యాబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నామినేటెడ్ పోస్టుల భర్తీ పెండింగ్లో ఉండటంతో సీఎం రేవంత్ గత 4 రోజులుగా హస్తినాలో మకాం వేశారు. తెలంగాణ కాంగ్రెస్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జూన్ 27తో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీ కాలం ముగిసింది. రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఆయన ప్లేస్లో మరో చీఫ్ను నియమించాలనే చర్చ పార్టీలో జరుగుతుంది. పార్లమెంటు ఎన్నికలు ముగియడం, కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నామినేటెడ్ పోస్టుల భర్తీ పెండింగ్లో ఉండడంతో సీఎం రేవంత్ గత 4 రోజులుగా హస్తినలో మకాం వేశారు. కేబినెట్ విస్తరణ జూలైలో చేయాలని భావించిన పీసీసీ చీఫ్ ఎంపికపైన హైకమాండ్ కసరత్తు చేపట్టింది. ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కి పాల్గొన్నారు. దాదాపు గంటకు పైగా సమాలోచనలు చేశారు. అయినా పీసీసీ చీఫ్ ఎంపికపై అధిష్టానం ఓ కొలిక్కి రాలేకపోయినట్లు సమాచారం. పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ కూర్పుపై సీఎం రేవంత్ అధిష్టానం ముందు ప్రతిపాదనలకు సీనియర్లు చెక్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ ఇవ్వాలని పార్టీలో దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. రేసులో ప్రముఖంగా మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కి ఉన్నట్లు టాక్. అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కిలు పార్టీ అగ్రనేత సోనియాను వేరువేరుగా కలిశారని సమాచారం. సోనియాతో భేటీ తర్వాత కేసీ వేణుగోపాల్తోనూ ఈ ఇద్దరూ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్లకు చెక్ పెట్టడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని భావన వ్యక్తమవుతోంది. తాజాగా ఎమ్మెల్యే సంజయ్ చేరిక కూడా ఆ వ్యూహంలో భాగమేనన్న గుసగుసలు వినిపించాయి. దీనిపై జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించి రాజీనామాకు సిద్ధపడడంతో ఏఐసీసీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. హైకమాండ్ రంగంలోకి దిగితే కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. మొత్తంగా జీవన్ రెడ్డి ఇష్యూ ద్వారా సీఎం రేవంత్ కు సీనియర్లు గట్టిగానే చెక్ పెట్టారనే చర్చ నడుస్తోంది. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీలోనూ తన మార్కు ఉండేలా ప్లాన్ చేసుకున్న సీఎం రేవంత్ కు భట్టి ఉత్తమ్ గట్టిగానే చెక్ పెట్టారన్న వాదన వినిపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. బూర్గంపాల్లోని తహసీల్దార్ కార్యాలయంలోకి అర్ధరాత్రి దుండగులు చొరబడి 8 ఇన్వర్టర్ బ్యాటరీలు, కీలక పత్రాలను దొంగలించారు. స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లా చేగుంటలోని 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడియారం బైపాస్ వద్ద ముందు వెళ్తున్న లారీని మరో లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా మేకల వ్యాపారం చేస్తారని మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.